సొలొమోనుకండి ఎంతమంది భార్యలమ్మా? 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట. 1000 మంది దగ్గర ఎట్టా ఏగాడో కానీ మొత్తానికి ముసలోడైన తర్వాత ఆ దేవుడిచ్చిన జ్ఞానం ఏమైపోయిందో, దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏమైపోయిందో, ఆధిక్యత ఏమైపోయిందో, వాళ్ళకి తను ఒకలాగా బానిసైపోయాడు. చివరికి వాళ్ళకి లొంగిపోయాడు. అతని భార్యలు వృద్ధాప్యంలో అతని మనస్సును ఇతర దేవతల తట్టు తిప్పేసేయంట. పిచ్చోడైపోయాడు. చివరికి ఆ పిచ్చోడైన సమయంలోనే ప్రసంగి రాశాడు, వ్యర్థం 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 వ్యర్థం, అన్నీ వ్యర్థమే. ఏంటంటే ఆస్తులు వ్యర్థం, ఇల్లులు వ్యర్థం. మీరు ఎప్పుడన్నా చూసారా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నా హృదయంతో చెప్పుకుంటుని, అయితే అదంతయు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరిదానమనియు సంతోషముతో నీ చేత కలిగి ఉన్నదేమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందని అనుకుంటుని. అసలండి ఒక భార్యాభర్తలకి సంతోషము కావాలంటే భార్యాభర్తల మధ్యలోనే ఉండాలి. నీ యవనకాలపు భార్య యందు నీవు సంతోషించు అని దేవుడు చెప్పాడు. ఈ సొలొమోనుకు ఇంతమంది భార్యలు ఉన్నా ఈ విషయంలో సంతోషం కొరకు ప్రయత్నించి విఫలుడైన తర్వాత భార్య దగ్గర కాదురా సంతోషము, ఇంక దేంట్లో ఉందా అని చెప్పి తాగడం మొదలుపెట్టాడంట. ద్రాక్షరసంతో నింపుకుంటాడంటే అర్థం ఏంటి? ఫుల్లుగా తాగాడు. తాగుళ్ళో సంతోషం ఉందా? తాగినంతసేపు మొత్తం ఉంటుంది, సంతోషం కాదు. తాగుడు వదిలిన తర్వాత సిగ్గు, అవమానం, గిల్టీ, దోషారోపణ చేసే హృదయం, కుమిలిపోతున్నారు. సంతోషం ద్రాక్షరసంలో లేదనుకొని 4వ వచనం, గొప్ప పనులు చేయ పూనుకొంటిని. ఏదన్నా గొప్ప పని చేస్తే ఏంటంటే, ఒక పెద్ద విగ్రహం కట్టిస్తే, ఓ 10 చర్చిలు కట్టిస్తే, అన్నదానాలు చేస్తే, వస్త్రదానాలు చేస్తే, అందరూ వచ్చి అయ్యా నమస్కారం 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 అంటుంటే సంతోషం ఉండదా? అనుకోని అది సంతోషం చేశారు. అది చేశాడు, గొప్ప పనులు చేశాడు, ఇల్లు కట్టించుకున్నాడు. పెద్ద ఇల్లుంటే సంతోషం. ఇల్లులో కాదండి సంతోషం, ఇల్లాలితో సంతోషం, భార్య బిడ్డలతో సంతోషం. జగడగొండితో నివాసం చేయటం కంటే ఎక్కడ? అరణ్యంలో ఎలుగుబంట్ల సింహాలు ఉంటాయి చూడు, అయ్యి బెటర్ అంట ఇంట్లో ఉన్న భార్య బిడ్డల కంటే. గయ్యి 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 అని పడతా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడుంటారు? ఈ సొలొమోనే రాశాడు ఆ మాట. సొలొమోను రాసిన సామెతల్లోనే ఆయన 1000 మందిలో ఒకటి గయ్యాల నెంబర్ 1 అనుకుంటా. ఇంకొక ఆమె జగడగుండి నెంబర్ 1 అన్నమాట. జగడాలంటే ఇక చీటికేస్తే మాటికేస్తుంది, మాటికేస్తే ఏది పెడితే అది గొడవ పెట్టుకుంటుంది. వీళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఇల్లు కట్టించుకోవడమేమో సొంతంగా ఒక ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఎందుకండి? భార్య బిడ్డలు లేని ఇల్లు ఎందుకు? అది ఇల్లు అంటారా, సత్రం అంటారా, ఇల్లు అంటారా, హోటల్ అంటారా? యవనస్తులకి పెళ్ళి అయిన తర్వాతే ఒక ఇల్లు కావాలి అనిపిస్తుంది. ఎందుకు? ఓ బెడ్రూమ్ కావాలి, పిల్లలకు ఒక రూమ్ కావాలి, వంటగది కావాలి, నాకు ఇష్టం వచ్చి నీ వండించుకొని నా భార్యతో తినాలి, ఆ హోటల్లో ఈ హోటల్లో అక్కడ ఎక్కడ తిన్నాను ఇప్పుడు దాకా, హాస్టల్స్లో తిన్నాను. ఇల్లు భార్యతో సంతోషించటానికి, బిడ్డలతో ఆనందించడానికి, కుటుంబంతో దేవుణ్ణి స్తుతించడానికి. ఇల్లుంటే ప్రయోజనం ఇల్లాలు లేకుండా. ఇల్లుంటే సరిపోద్దా భార్య లేకపోతే? ఇల్లులు కట్టించుకున్నాడు, సంతోషం లేదంట. నా కొరకు తోటలు, శృంగార వనాలు చేయించుకున్నాను, వాటిలో సకల ఫలవృక్షాలు నాటించుకున్నాను. అంటే మంచి పార్క్ ఉంటే పార్కులాగా ఇల్లులు చుట్టూ నందనవనం వేసుకున్నాడు.
మంచి సువాసన గల పుష్పాలన్నీ వేసుకున్నాడు. ఎన్ని ఉన్నా నరుడు ఒంటరిగా ఉండుట దేవుడు అప్పుడే చెప్పాడు. ఏదోను తోటలో ఏ లోటు లేకుండా సకల విధములైన ఫలవృక్షాలు, పుష్పాలు అన్నీ చేసి పెట్టాడు. అన్నీ ఉన్నా కూడా దేవుడు చూశాడు ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం. ఎన్నున్నా ఒక్కడే అనుభవించలేం ఈ లోకంలో. అన్నీ నువ్వే అనుభవిద్దాం అనుకుంటున్నావు. నువ్వు నలుగురితో కలిసి, మరి ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఆనందించిందే నిజమైన ఆనందం. కానీ నువ్వు ఒక్కడివే దేని యందు ఆనందించలేవు. వృక్షాలు, ఫలాలు ఎన్నున్నా నీ ప్రేమను పంచుకునే మనిషి లేకపోతే ప్రయోజనం లేదు. 7వ వచనం, పనిమారిని పనికత్తెలను, అబ్బా ఈ భార్య సరిగా వండి పెడతలేదు, నేను అడిగింది వండి పెడతలేదు అని పనికత్తెల్ని, పానీవాళ్ళని పెట్టుకున్నారంట. ఏమంటే పూర్వకాలం భార్య భర్తకు వేడి నీళ్ళు కాసి బకెట్లో పోసి అది తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి సబ్బు, టవలు అన్నీ పెట్టి, ఏమండి స్నానానికి వెళ్ళండి అనేవాళ్ళు. అంటే ఇప్పుడేముంది, పైపులు తిప్పితే వస్తాయో రావో తెలియదు. భార్య పనిచేయదు కాబట్టి ఇంట్లో పని మనుషులు కావాలి. ఎందుకంటే పని మనిషి, చెప్పండి, ఎందుకు పని మనిషి? నీ పని నువ్వు చేసుకోలేవా? నువ్వు అనంటే పోనేమో, నీ పని నువ్వు చేసుకోలేవా? పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదు. ఏదో నువ్వు ప్రసవించిన సమయంలోనో, నిండు చోళాలుగా ఉన్న సమయంలోనో, లేకపోతే ఏదన్నా అనారోగ్యం ఉన్న సమయంలోనో ఒక మనిషి నీకు సహకారంగా ఉండడం తప్పేం లేదు. కానీ అన్నీ బాగానే ఉన్నప్పుడు నువ్వు కుర్చీలో కూర్చొని ఎవరో పని చేయాలనిపించుకోవటం అది క్రైస్తవ పద్ధతే కాదండి. నాకు ఇప్పుడు కూడా ఎవరికన్నా పని చెప్పటం భలే చిరాకు. నాకు పని చేసుకోవటం, నా పని నేను చేసుకోవడం చాలా సంతోషం. నాకు ఆ చెప్పే బదులు మనం చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే బదులు చేసేసుకుంటాం. మనం చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. నేను చేసుకున్న పని, చొక్కా ఉతికి ఆరేయరా అంటే 4 మరకలు పెట్టి ఆరేస్తాడు అక్కడ. నా చొక్కా నేనే ఉతికి ఆరేసుకుంటాను. ఎప్పటికీ కూడా నా బట్టలు నేనే ఉతుక్కుంటా, నా పనులు నేనే చేసుకుంటాను. నడుము వంగుతా, లేస్తా, ఆరేసుకుంటా, మడత పెట్టుకుంటా. ఎప్పుడన్నా కొంతమంది సహోదరులు వచ్చి నా రూమ్ క్లీన్ చేయడానికి అవి కొన్ని పనులు చేస్తారు. కానీ కొంతమంది ఇళ్లలో ఏ పని చేయరు, టీవీ పని తప్ప. టీవీ చూసుకుంటూ కూర్చొని భర్త ఇంటికి వస్తే భార్య గబగబా లేచి ఎంత పనిలో ఉన్నా, పిండి రుబ్బుతున్నా, చేతులు కడుక్కొని వచ్చి భర్తకు ఏం కావాలో చూసి తర్వాత వెళ్ళి మళ్ళీ రుబ్బుకునేది. ఇప్పుడు అట్ట కాదు, నా చేతులు ఖాళీ లేవు, మీరే చేసుకోమంటది. మనకు తెలియకుండానేనండి భార్యాభర్తల మధ్య బంధం వేరైపోవడానికి కారణం ఏంటంటే ఒకరికొరకొకరు బ్రతకడం లేదు, ఒకరికొకరు సహకరించడం లేదు, ఎవరి బాధ్యతలు వారు చేయటం లేదు. పురుషుడు పొద్దున్నుంచి పనిచేసి సాయంత్రానికి పని చేసి సంపాదన తీసుకురావాలి. ఆ సంపాదన భర్తకి, బిడ్డలకు, ఇంటికి, భవిష్యత్తుకి తగినట్లుగా భార్య చక్కబెట్టినట్లు జ్ఞానవంతురాలుగా ఉండాలి, పొదుపు చేసే స్త్రీగా ఉండాలి. ఈ రోజున అటువంటి పరిస్థితి కనపడటం లేదు. వెస్ట్రన్ కల్చర్ అంటారు చూడండి, అది మన భారతదేశంలో కూడా వచ్చేసింది అంతే. అందుకనే భార్యాభర్తలకు తెలియకుండానే ఒక ఎడబాటు కలుగుతుంది, ఎఫెక్షన్ పోతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న అనురాగం పోతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి అభిమానం పోతుంది. మధ్యలో గోడలు వచ్చేస్తున్నాయి, మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. 3వ వ్యక్తి ఆ ఇంటిలో జొరబడ్డాడంటే ఇంకా సాతాను పూర్తిగా అలాంటి కుటుంబాలను ఛేదించేస్తున్నాడు. భార్యాభర్తలు గొడవ పెట్టుకోవటం అనేది పూర్వకాలం నుంచి ఉందండి. అదేం తప్పు కాదు, అది పాపం కాదు. భార్యాభర్తలు ఇద్దరు తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. ఇద్దరు అన్నాను నేను, ఆయన మాత్రం కాదమ్మా, నువ్వు కూడా కొట్టచ్చు. మనసులో ఉన్నది బయటికి ఎప్పుడు వస్తుందంటే మన గొడవ వచ్చినప్పుడే మనసులో ఉన్నది బయటకు వస్తాయి, లేకపోతే రావు. చాలామంది మనసులోనే పెట్టుకొని ఎందుకు అలా ఉన్నావు, నాకేం లేదు, నేను బాగా ఏంటి అలా ఉన్నారు, ఏం లేదు నేనేమన్నాను అంటనే ఉంటాడు. లోపల కొత్త 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 బీపీలు, షుగర్లు,
బ్రెయిన్ డెమరేజ్లు, భార్యతో గొడవ పెట్టుకొని పక్షవాతం వచ్చి పడిపోయిన వాళ్ళని బోల్డ్ మంది నేను చూపిస్తానండి. భార్య టెన్షన్ తట్టుకోలేక ఊరికి లోపల గిచ్చుకొని రక్తం పటక్కని తెగిపోతే కాల్ చేయబడిపోయింది అంతే. ఇంకా దానికి బదులు అదేదో 4 మాటలు బయటకు మాట్లాడేసుకుంటే కనీసం నీ హృదయం ఏమైపోద్ది, బయటకు వచ్చేస్తుంది. ఇద్దరు కోపాలు అయిన తర్వాత ఇద్దరు కలిసి ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు పడండి అంటే ఇద్దరు ఒకళ్ళు కౌగులించుకోండి, క్షమించుకోండి అంతే. మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి. ప్రభువా మేము తప్పు చేసాం, మా కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నాం అని ప్రార్థన చేయండి, సమాధానం కలుగుతుంది. తెలియకుండానే ఒకరికొకరు అపకారం చేసుకుంటున్నారు. బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదండి. బయట ఎంతమంది అయినా వస్తారు పోతారు, మన బంధువులు కానీ మన తల్లిదండ్రులు కూడా. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అంటే విడిచిపెట్టేయమంటే అక్కడ వేరుండిపోతారు అంటున్నారే కానీ అది కాదు అక్కడ పాయింట్. పెళ్ళైన తర్వాత మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పినట్టు చెయ్యి, మా నాన్న చెయ్యి అని చెప్పకూడదు. భర్త భార్యకి కానీ భార్య మీ ఇద్దరు చెప్పింది చేసుకోండి, ఒకళ్ళు కావాలి మీ ఇద్దరు చెప్పుకోండి కావాలంటే అంతే మాట. మూడవ వ్యక్తికి మీరు చోటు ఇవ్వకూడదు. చాలా కుటుంబాలు పాడైపోవడానికి కారణం భార్యాభర్తలు బాగానే ఉంటున్నారు, నీ కుటుంబాన్ని నేను చక్కబెడతాను, మీ ఆయన్ని కొంచెం అదుపులో పెట్టుకో వాళ్ళు చెప్తారంట. కాకనట్టు ఏంటండి అంత చులకన అయిపోకమ్మా, ఆయన దగ్గర జాగ్రత్తకుండు, అన్నిటికీ తలకాయ వెప్పకే గంగరద్దులాగా ఇంట్లో అమ్మ చెప్పినట్టు అందరూ కొంచెం ఎదురిచ్చు. అమ్మ చెప్పి పంపిస్తే ఏం చేస్తాండి, ఏట్రా చూస్తావేట్రా ఏయిరా అన్నాడంట వాళ్ళ నాయన కొడుక్కి. వాళ్ళకి ఏదో చిన్న గొడవ వస్తే మధ్యలో ఈయన వెళ్ళి ఏట్రా చూస్తావురా మగవాడు కాదు ఏయిరా అన్నాడంట. వేసేటప్పటికి గిరగరపడి కింద పడి సీరియస్ అయిపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్లో మాట హాస్పిటల్లో మాట తిరిగారు. నువ్వే కూడా వేయమని చెప్పడానికి మళ్ళీ భార్య భర్తలు చూసుకుంటారు, నీకెందుకో గొడవ. తండ్రి అయితే తండ్రివే, కన్నావు, పెంచావు, పెద్ద చేసావు, పెళ్లి చేసావు, అయిపోయింది నీ పని. నీకు చేతనైతే నీ అనుభవం పంచు, ప్రేమను పంచు, సలహాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేటట్టు చూడు. భార్యాభర్తలు సంతోషంగా ఉండేటట్టు చూడాలి. ఎవడైనా సరే మూడో వ్యక్తి సంతోషంగా ఉండకుండా వాళ్ళ మధ్యలో కలత కలుపు చేయాలనుకునేవాడు సాతాను సంబంధి. కళ్ళ ముందు నీ భర్తను తిడుతుంటే నీకు రోషన్ రావాలమ్మా. అది మీ నాయన తిట్టినా సరే, వాళ్ళ నాయన తిట్టినా సరే, మీరు ఊరుకోండి, మా ఆయన సంగతి మేము చూసుకుంటాం, మీరేం మాకు పంచాయతీ అంటారా? అనరు. నా భార్యది నేను తిట్టుకుంటాను నాన్న, నీకు అవసరం లేదు, మా ఇద్దరం ఏదో అవుతుంది, మీకు అందరికీ అవసరం లేదు, వెళ్ళిపోండి, అవతలోకి వెళ్ళిపోండి, మీరేం మాకేమీ మేలు చేయొద్దు, కీడు చేయొద్దు, మేము చూసుకుంటాం, మా దేవుడు చూసుకుంటాడు అని చెప్పు. నీ కుటుంబంలో వెంటనే సమాధానం కలుగుతుంది. కానీ ఈరోజు భార్యాభర్తలు సరైన సమయాన్ని గడపడం లేదండి. మాట్లాడుకోవడానికి టైం లేదు భార్యాభర్తలకి. దయచేసి ఆఫీస్ సంగతుల్ని ఇంటికి తీసుకురాకండి. ఏంటండి ఆఫీస్ సంగతుల్ని, నువ్వు ఉద్యోగం చేసే సంగతులన్నీ మళ్ళీ ఎక్కడికి, ఆ చిరాకులు, ఆ కోపాలు, ఆ భేదాలు మళ్ళీ ఇంటికి తీసుకొస్తే ఆ కోపం అంతా నీ భార్య మీదో నీ బిడ్డల మీదో చూపిస్తే నీ కుటుంబం కట్టబడదండి. అక్కడ పైన అక్కడే వదిలి, అది ఉద్యోగం, అది అంతే, అది నీ జీతానికి నువ్వు పని చేస్తున్నావు, అది అంత మట్టుకే. ఆ కోపాలన్నీ తీసుకురావద్దు. ఒక క్లర్క్ని ఆ డైరెక్టర్ ఏం చేసావయ్యా అని ఇసిరి కొట్టాడట ఫైల్ మొఖాన. అని మొఖం అంటే ముడిచిపెట్టుకొని ఫైల్ పెట్టుకొని ఇంటికి వచ్చాడు. పాపం భార్య ఇంకా రాలేదేంటి, వాళ్ళ ఆలస్యమైందని గుమ్మంలో నిలబడి, ఏంటండి ఆలస్యం, నీ మొఖం అని ఆ ఫైల్ ఆ మొహాన్ని కొట్టాడంట. ఏందని కొడతాడు, ఏంట్రా బాబు అని లోపలికి వెళ్తుంటే మమ్మీ అని ఎడుతుందంట కూతురు. నీ కోలేంటే ఆ ఫైల్ ఆ మొహం పెట్టి, ఆ అమ్మాయి ఏడుస్తుంటే పిల్లి వచ్చి ఎదురుకుండా కూర్చుందంట. ఈ పిల్ల ఏం చేసింది, ఆ ఫైల్ తీసుకొని పిల్లి మొక్కలు వేసుకుంటే మియావ్. ఆఫీసులో ప్రారంభించిన కోపం పిల్లి మీద వచ్చి పడింది. పాపం ఎవరి మీద ఉన్న కోపాన్ని మనకు సర్వసాధారణం అండి. అది ఒక వ్యక్తి పెళ్ళయ్యే వరకు తన బాధలు ఏదున్నా ఎవరి మీద కోపడతాడు తెలుసా? అమ్మ మీద కోపడతాడు. పెళ్ళయ్యాక ఎవరి మీద కోపడతాడు? భార్య మీద కోపడతారు. అది తట్టుకోవాలమ్మా.
తట్టుకుంటే కుటుంబం కట్టుకుంటావు. అది సర్వసాధారణం. ఇంకా ఆయనకి ఎవరున్నాడు చెప్పు నువ్వు తప్ప. పురుషుడికి తన బాధ చెప్పుకోవడానికి ఇంకెవరు చెప్పినా తంతాడు. మళ్ళీ నువ్వైతే సహిస్తావు. ఇంకెవరికి చెప్పుకున్నా కూడా మళ్ళీ బుద్ధి చెప్తారు, లేదా తిడతారు, లేదా ఇంకేదో అవుద్ది. కాబట్టి సాధారణంగా తల్లి దగ్గరకో భార్య దగ్గరకో, భార్య తల్లికి ప్రతినిధిగా ఉండాలి. తల్లి మోడల్. తల్లిని తీసేసి భార్యని ఇచ్చాడు పురుషుడికి. చిన్నప్పటి నుంచి ఉన్న తల్లిని పక్కన పెట్టి సాటే సహకారిగా భార్యని ఇచ్చాడు. అంటే ఒక భార్య తల్లిలాగా ఉండాలి. తల్లి భరించినట్టు భరించాలి. తల్లి సహించినట్టు సహించాలి. తల్లి సహించినట్టుగా సహిస్తే నీ కుటుంబం కట్టబడుతుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. తట్టుకోవాలి. ఆయన కోపంతో ఉన్నప్పుడు తట్టుకో. తర్వాత నువ్వు చెప్పు. నీ బాధ, మీరు అలా ఎందుకు మాట్లాడారు, లేకపోతే ఎందుకు చేశారు, ఆ సమస్య ఏదో ఆ కోపంలో అరుచుకోకుండా తర్వాత తీరిగ్గా మాట్లాడుకోండి. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. ఒక సమయం వచ్చేటప్పటికి అంటాడు, నా భార్య నాకంటే తెలియగలిగింది. చాలామంది నేను చెప్పటం విన్నాను, నాలాంటి వాడితో కాపురం చేస్తుందంటే అండి నా భార్య నిజంగా మా తల్లండి. ఎప్పుడన్నా పొగిడారమ్మా మీ భార్య, మీ భర్త నిన్ను పొగుడును. దేవుడి చేత ఆశీర్వదించబడిన కుటుంబములన్నీ మనకు ఇచ్చునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబ చుట్టూ నీ కంచె దయచేయి నాయన. ఎవరిని మిగుదరాని గర్జించు సింహమువలె తిరుగుచున్న అపవాదిని నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. మా ఇంటి చుట్టూ ఆనాడు యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె దయచేయి నాయన. దురాత్మ సమూహాలను, దుష్ట శక్తులను పారద్రోలుము తండ్రి నాయన. పక్షపాతము, వేషధారణ మాలో లేకుండా సహాయం చేయి. పైనుండి వచ్చి జ్ఞానముతో ప్రతి ఇల్లాలను అభిషేకించము నాయన. ప్రతి జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకునే శుబుద్ధిని దయచేయము తండ్రి. దైవ భక్తిని దయచేయు నాయన. ఆ మొదటి జామున లేచి బిడ్డల కొరకు మొర్రపెట్టే తల్లుల్ని లేపము తండ్రి. మధ్యరాత్రి లేచి నాయన పసిబిడ్డల ప్రాణము కొరకు గోజాడే తల్లులను మా మధ్య లేపు నాయన. అరుణోదయాన లేచి బిడ్డల కొరకు ప్రలాపించే తండ్రులను మా మధ్య లేపు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న శాపమును నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాము. అనవసరమైన రోగాలు మా ఇళ్లలో లేకుండా సహాయం చేయి. మా ఇంటిలో ఉన్న తొట్టిలో ఉన్న పిండిని, బుడ్డిలో ఉన్న నూనెను ఆశీర్వదించు నాయన. అప్పులు ఉండకుండా సహాయం చేయి తండ్రి. మా గృహము చిన్నదో పెద్దదో కానీ నీవిచ్చిన గృహముగా ఉండనేమో నాయన. ప్రతి పురుషుడు తన భార్యతో జ్ఞానము చొప్పున కాపురం చేయుటకు సహాయం చేయి. కుటుంబంలో పోరాటాలు లేకుండా, అలజడులు లేకుండా, సాతానుకు నిలయము కాకుండా చేయనాయన. ఎప్పటికప్పుడు హృదయాన్ని కుమ్మరించి క్లియర్ చేసుకోవడానికి క్రీస్తు రక్తములో కడగబడి దీవించబడుటకు సహాయం చేయి. మీ కార్యాలు మా కుటుంబాల్లో జరిగించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుటుంబాలుగా ముందుకు వచ్చి చేతులు కలిపి నీ సన్నిధిలో నిలబడిన వీరిని ఒక్కొక్కరిని నీ ప్రేమతో అభిషేకించి వీరి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి నీ సమాధానములతో నింపి పంపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.